హరీష్ అకాడమీ 14వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా కేవలం రూ. 799 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 6 నుండి జూలై 13 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఇస్ ప్రతాప్. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ అండి. ట్యూస్డే ఆన్వర్డ్స్ ఇక మనము డిజిటల్ బోర్డ్ పైన క్లాసెస్ చెప్పుకుందాం. రేపు ఒక్కరోజు, రేపు నైట్ బయలుదేరుతానండి. ట్యూస్డే ఆన్వర్డ్స్ విల్ కంటిన్యూ క్లాసెస్ ఆన్ డిజిటల్ బోర్డ్. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ జూలై 12, 2026 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా, ఆస్ట్రేలియా మరియు కెనడా మధ్య కుదిరిన ఒక ముఖ్యమైన భాగస్వామ్యం. ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా మధ్య కుదిరిన ఒక ముఖ్యమైన భాగస్వామ్యం. అది పేరు వచ్చేసి ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ అండి. తెలుగులో చెప్పాలి అంటే ఆస్ట్రేలియా, కెనడా భారతదేశ సాంకేతికత మరియు ఆవిష్కరణ భాగస్వామ్యం. బట్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, దీన్ని అసిటీ పార్ట్నర్షిప్. మనకి సింపుల్గా గుర్తుండాలి అంటే అసిటీ పార్ట్నర్షిప్. ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మనం డిస్కస్ చేసుకున్నాం. 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియాకి వెళ్ళారు. ఆఫ్టర్ దట్ ఆస్ట్రేలియా, ఫైనల్గా న్యూజిలాండ్ కంట్రీకి వెళ్ళారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఒక ముఖ్యమైన పార్ట్నర్షిప్ని లాంచ్ చేశారు. యాక్చువల్లీ ఈ పార్ట్నర్షిప్ని నవంబర్ 2025లోనే అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ నవంబర్ ఆ టైంలోనే ప్రకటన చేశాయి ఈ 3 దేశాలు. ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేశాయి. సో మరి ఇక్కడ ఏంటి పార్ట్నర్షిప్? ఎప్పుడైనా కానీ మనం ఫోకస్ చేయాల్సింది, ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటే ఇండియా వివిధ దేశాలతో ముఖ్యమైన భాగస్వామ్యాల్లోకి ఎంటర్ అవుతూ ఉంది. క్రిటికల్ మినరల్స్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, డీప్ టెక్నాలజీ కావచ్చు, ఇటువంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు రకరకాల భాగస్వామ్యాలని లాంచ్ చేస్తూ ఉంటుంది. సో అలా నవంబర్ 2025లో ఈ 3 దేశాలు కూడా అసిటీ అనే ఒక పార్ట్నర్షిప్ని లాంచ్ చేయబోతా ఉన్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేశాయి. మరి ఈ పార్ట్నర్షిప్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ పార్ట్నర్షిప్ ఈ 3 దేశాల మధ్య గ్రీన్ ఎనర్జీ రంగంలో నూతనాత్మక ఆవిష్కరణలను ఎలా తీసుకురావాలి. గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్, విండ్, రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో ఆవిష్కరణలు తీసుకురావాలి. అలానే కీలకమైన ఖనిజాలకు సంబంధించి సప్లై చైన్స్ను మనం బలోపేతం చేసుకోవాలి, వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలి, డీప్ టెక్నాలజీ రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలి అని చెప్పేసి ఈ పార్ట్నర్షిప్ని లాంచ్ చేయడం జరిగింది. దిస్ పార్ట్నర్షిప్ ఫోకసెస్ ఆన్ గ్రీన్ ఎనర్జీ ఇన్నోవేషన్, క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్స్. సో మనం చూస్తూ ఉన్నాం, క్రిటికల్ మినరల్స్ అంటేనే గుర్తు రావాల్సినది మనకి నికెలు, లిథియము, గ్రాఫైటు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అరుదైన భూమూలకాలు, ఇవన్నీ గుర్తు రావాలి. మరి వీటిలో మనం పరస్పర సహకారాన్ని పెంపొందించుకుందామని చెప్పేసి ఈ పార్ట్నర్షిప్ని లాంచ్ చేశాయి. మరి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ యాంథోనీ ఆల్బనీస్, కెనడా ప్రైమ్ మినిస్టర్ అయితే మార్క్ కార్నీ. ఇక్కడ ఆస్పిరెంట్స్ని మళ్ళీ చెప్తున్నాం. ఈ టాపిక్లో మనకి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టరు, కెనడా ప్రైమ్ మినిస్టరు, ఆస్ట్రేలియా కరెన్సీ, కెనడా కరెన్సీ, వీటికంటే ముఖ్యమైనవి, జీకే కంటే ముఖ్యమైనవి కరెంట్ అఫైర్స్, అనలిటికల్ కాన్సెప్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రోజున క్రిటికల్ మినరల్స్ రంగంలో భారతదేశం వివిధ దేశాలతో రకరకాల భాగస్వామ్యాల్లోకి ఎంటర్ అవుతూ ఉంది. ఉదాహరణకు ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అమెరికా లాస్ట్ ఇయర్ ప్యాక్స్ సిలికా అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఈ క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్స్ని బలోపేతం చేసుకోవాలని చెప్పేసి అందులో ఇండియా అధికారికంగా జాయిన్ అయింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 2026లో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో అధికారికంగా భారతదేశం జాయిన్ అయ్యింది. సో ఇట్లా మనము ఫోకస్ చేయాలండి.
క్రిటికల్ మినరల్స్ అంటే ఎన్ని రకాల మినరల్స్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అలా ఆలోచించండి ఎప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఎస్ అంటే కిందకు వస్తుంది క్రిటికల్ మినరల్స్ అంటే. మరి ఇండియా ఆస్ట్రేలియా అంటే గుర్తు రావాల్సినది ఇరు దేశాల మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కుదిరింది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఎక్టా అనే ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అంటే ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు దీన్ని. ఎక్టా అంటే ఇండియా ఆస్ట్రేలియా. సో ఇది అండి మనకి ఫస్ట్ టాపిక్, ఆస్ట్రేలియా కెనడా ఇండియా ఎస్టీ పార్ట్నర్షిప్. మరి ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఇటీవలనే 18 ఒప్పందాలు కుదిరాయని చెప్పేసి తెలుసుకున్నాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి పర్యటనలో. నెక్స్ట్ వన్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ అండి. జార్ఖండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఏఐ పాలసీ 2026ని లాంచ్ చేసిందండి. 2026 నుంచి 2031 కాలానికి గాను, 2026 నుంచి 2031 కాలానికి గాను జార్ఖండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీని లాంచ్ చేసింది. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది జనరల్గా మన తెలుగు రాష్ట్రాలు ఏవైనా పాలసీలు లాంచ్ చేస్తే ఆ పాలసీలో ఉన్న ముఖ్యమైన పాయింట్లన్నీ తెలుసుకోవాలి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాలసీని లాంచ్ చేస్తే ఆ పాలసీలో ఉన్న ముఖ్యమైన పాయింట్లు తెలుసుకుంటే సరిపోతుంది. బట్ వివిధ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పాలసీలు వస్తూ ఉన్నప్పుడు మనం జస్ట్ ఒక 2 to 3 పాయింట్స్ హైలైట్స్ తెలుసుకుంటే సరిపోతుందండి. జార్ఖండ్ 2026 నుంచి 2031 వరకు ఈ కాల పరిమితితో కూడిన ఒక పాలసీని లాంచ్ చేసింది, ఏఐ పాలసీ. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశము ఈ ఏఐ రంగంలో 10,000 కోట్లకు పైగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించాలి. అలానే ఈ ఏఐ రంగంలో జార్ఖండ్ గవర్నమెంటు 1150 crore సుమారుగా 1150 కోట్ల పెట్టుబడి పెట్టే లక్ష్యంతో ఈ ఏఐ పాలసీని లాంచ్ చేయడం జరిగింది. ఈ పాలసీలో భాగంగా జార్ఖండ్ గవర్నమెంటు 50కి పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. అలానే సుమారుగా 1000 ఏఐ స్టార్టప్ కంపెనీలని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి జార్ఖండ్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకునింది. అలానే ఈ 5 ఏళ్లలో 1,00,000కు పైగా ఏఐ ఆధారిత జాబ్లను క్రియేట్ చేయాలి, జాబ్లను సృష్టించాలి, ఉపాధి కల్పన చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. సో ఇక్కడ నేను ఇలాంటి టాపిక్స్ అప్పుడప్పుడు ఎందుకు తీసుకొస్తానంటే అండి, ఆస్పిరెంట్స్ని చైతన్యపరచాలి. ఆస్పిరెంట్స్ ఎలా చదవాలో అవసరమైన గైడెన్స్ ఇవ్వడం కోసం ఇటువంటి టాపిక్స్ నేను అప్పుడప్పుడు పిక్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ జార్ఖండ్ ఏఐ పాలసీ 2026 అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇది వేరే రాష్ట్ర కరెంట్ అఫైరు. వాళ్ళు పాలసీలు లాంచ్ చేస్తూ ఉంటారు, ఏఐని అభివృద్ధి చేయడానికి, స్టార్టప్ కంపెనీని అభివృద్ధి చేయడానికి. ఇలాంటి పాలసీని లాంచ్ చేసినప్పుడు ఆ పాలసీలో ఉన్న పాయింట్లు మనకి అవసరము మ్యాక్సిమం ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్ లేదంటే మన తెలంగాణ పాలసీ లాంచ్ చేస్తే మాత్రం ఆ పాలసీలో ఉన్న పాయింట్లు ప్రతి పాయింట్ తెలుసుకోవాలి, ఎందుకంటే అవి ఎకానమీలో కవర్ అవుతాయి. కానీ ఇలాంటి టాపిక్స్ని నేను ఎందుకు అప్పుడప్పుడు తీసుకుంటుంటాను అంటే, నేను మళ్ళీ చెప్తున్న, ఆస్పిరెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వేస్ అయినా, ఎస్ఎస్సి అయినా, సివిల్స్ అయినా, గ్రూప్స్ అయినా, సిలబస్ పైన పట్టు ఉండాలి అండి. ఇప్పుడు ఏఐ స్టార్టప్ అంటేనే ఇమ్మీడియట్గా మీకు ఎకానమీలో స్టార్టప్ ఇండియా స్కీమ్ ఉంటుంది కదా, 2016లో లాంచ్ చేశారు. January 16ని నేషనల్ స్టార్టప్ డే, జాతీయ స్టార్టప్ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలానే మనం డిస్కస్ చేసుకున్నాం, స్టార్టప్ కంపెనీకి ఇటీవల కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ కొత్త డెఫినేషన్, కొత్త నిర్వచనాన్ని కూడా ఇచ్చింది, మనం తెలుసుకున్నాం. ఇలా మీరు ఆలోచించాలండి సిలబస్లో. స్టార్టప్ అంటేనే ఎకానమీ, ఏఐ ఎకానమీ, అట్లా ఐడియా రావాలండి. అందుకు ఇలాంటి టాపిక్స్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా బ్రెయిన్ని మనం షార్ప్గా పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది పని. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఎస్టర్డే వరల్డ్ పాపులేషన్ డే మనం డిస్కస్ చేసుకున్నాం. అంతర్జాతీయ జనాభా దినోత్సవం వరల్డ్ పాపులేషన్ డే July 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలే సంపద అనే ఒక కార్యక్రమాన్ని, ఒక పథకాన్ని లాంచ్ చేసింది, పిల్లలే సంపద. మరి ఇక్కడ మీరు చూస్తే వరల్డ్ పాపులేషన్ డే ఎవ్రీ ఇయర్ July 11న యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ పాపులేషన్ పెరుగుతూ ఉంది, ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి, కుటుంబ నియంత్రణ, అలానే లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ, ఇటువంటి అంశాలపైన అవగాహన తీసుకురావడానికి ఎవ్రీ ఇయర్
వరల్డ్ పాపులేషన్ డేని జూలై 11న సెలబ్రేట్ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా జనాభా స్థిరత్వం కంటే కూడా జనాభా అనేది తగ్గిపోతూ ఉంది. ఫర్టిలిటీ రేటు ఆంధ్రప్రదేశ్లో డిక్లైన్ అవుతూ ఉంది, తగ్గుకుంటూ వస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఇటువంటి సమయంలో జనాభాని మళ్ళీ పెంపొందించాలి. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఈ డెమోగ్రఫీ అంటే ఈ జనాభా పెరగడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. వర్కింగ్ పాపులేషన్ పెరుగుతుంది. పనిచేసే జనాభా పెరిగితే ఒక రాష్ట్ర ఆదాయం కావచ్చు, దేశ ఆదాయం అనేది పెరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఫర్టిలిటీ రేట్ పెంచాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పిల్లలే సంపద అనే స్కీమ్ని లాంచ్ చేసిందండి. మరి ఈ పిల్లలే సంపద కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎవరైతే తల్లులు మాతలు ఉంటారో వాళ్ళు మూడవ కాన్పుకు గాను 4వ కాన్పుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించబోతా ఉంది. ఈ పథకంలో భాగంగా ఎవరైతే 3వ చైల్డ్ని కంటారో, ఎవరైతే మూడవ కాన్పుకు వెళ్తారో వాళ్ళకి 30,000 రూపాయల ఆర్థిక సహాయము, 4వ కాన్పుకు గాను 40,000 ఆర్థిక సహాయాన్ని అందించబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎవరైతే థర్డ్ చైల్డ్కి వెళ్తారో వాళ్ళకి 30,000 రూపీస్, 4th చైల్డ్ అయితే 40,000 రూపీస్ ఏపీ గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా కాంట్రవర్షియల్ టాపిక్స్ అని. ఇలాంటి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో ఇలాంటివి అడిగినప్పుడు మనము ప్రోసే ఎక్కువ చెప్పాలి, అంటే లాభాలు. ఇందులో నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి పైన ఆధారపడి ఉంటాయి కొన్ని. సో ఏదైనా డెమోగ్రఫిక్ డివిడెండ్ని పెంచాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. సో ఈ కాంటెక్స్లోనే మళ్ళీ ఆస్పిరెంట్స్కి చెప్పేది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం కదా. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 మనం డిస్కస్ చేసుకున్నాం. 2023-24 ఇయర్కు గాను 2023-24 గాను నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6ని విడుదల చేసింది. మనం డిస్కస్ కూడా చేసుకున్నాం ఈ రిపోర్ట్ గురించి. అందులో ఇవన్నీ చూసుకోండి, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంత ఉంది అవన్నీ ఒకసారి. టోటల్ ఫర్టిలిటీ రేటు రీప్లేస్మెంట్ లెవెల్ 2.1 ఉండాలి. రీప్లేస్మెంట్ లెవెల్ అంటే జనాభా స్థిరత్వం సాధించాలి అంటే ఒక తల్లి సగటున 2.1 చిల్డ్రన్కి జన్మనివ్వాల్సి ఉంటుంది. దాన్నే రీప్లేస్మెంట్ లెవెల్ అంటారు. ఆ రీప్లేస్మెంట్ లెవెల్ కంటే కూడా ఇప్పుడు తగ్గింది టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇండియాలో. అట్లా ఇలాంటివన్నీ కూడా మీకు సొసైటీలో కవర్ అవుతాయండి ఈ టాపిక్స్. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా టెస్ట్ క్రికెటర్ శ్రీచరణి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ టైం ఒక మహిళా క్రికెటరు టెస్టులకి సెలెక్ట్ అయింది, టెస్టులో ఆడుతూ ఉందండి. ఆ అమ్మాయి శ్రీచరణి. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన 21 year old 21 ఏళ్ల శ్రీచరణి అనే ఒక ఉమెన్ క్రికెటర్ ఇండియన్ టెస్ట్ క్రికెట్కి సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇంగ్లాండ్లో లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో జరుగుతూ ఉన్న ఏకైక ఓన్లీ టెస్ట్ మ్యాచ్లో ఈ అమ్మాయి ఆడుతూ ఉందండి. సో గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉమెన్ టెస్ట్ క్రికెటర్ శ్రీచరణి ఫ్రమ్ కడప, 21 year old ప్లేయర్. ఈ అమ్మాయి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలరు. మరి ఎప్పుడు ఆడుతూ ఉందంటే జూలై 11న ఇండియా ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఆ టెస్ట్లో ఈ అమ్మాయి ఆడుతూ ఉంది. సో ఇది స్టాటిక్ అని డైరెక్ట్ ఫ్యాక్ట్ అంతే. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణను స్పోర్ట్స్లో అగ్రగామిగా టాప్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ అనే ఒక ఇనిషియేటివ్ని, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ లాంచ్ చేసిందండి. దీని ముఖ్య ఉద్దేశం తెలంగాణ స్టేట్ని స్పోర్ట్స్లో టాప్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి. మరి ఎవరి సమక్షంలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా ఆమె సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. సో మరి ఇక్కడ ఈ టాపిక్ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ ముఖ్య ఉద్దేశం తెలంగాణని స్పోర్ట్స్లో టాప్గా తీర్చిదిద్దాలి. అలానే గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ని లాంచ్ చేశారు. అలానే
యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగోను కూడా లాంచ్ చేశారు చీఫ్ మినిస్టర్. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ యొక్క లోగోను మరియు వెబ్సైట్ను తెలంగాణ చీఫ్ మినిస్టర్ లాంచ్ చేశారు. ఇక 2028 డిసెంబర్ కల్లా తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీని అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ప్రకటించారు. 2028 డిసెంబర్ కల్లా తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీని అవైలబుల్గా చేస్తాము, అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో డైరెక్ట్గా ఆ కార్యక్రమం పేరు గుర్తుపెట్టుకోండి. మరి ఇలాంటి కార్యక్రమమే తెలంగాణ ప్రభుత్వము ఇలా వీల్స్ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం. జిఐ ఆన్ వీల్స్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆన్ వీల్స్. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో భౌగోళిక గుర్తింపు కలిగిన ఉత్పత్తులకు బాగా ప్రాచుర్యము, పాపులారిటీ తీసుకురావాలి అని చెప్పేసి జిఐ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం. జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆన్ వీల్స్. ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తున్నారు, తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, ఆ ఆర్టీసీ బస్సుల పైన తెలంగాణలోని జిఐ ట్యాగ్ కలిగిన ఉత్పత్తుల బొమ్మల్ని పెయింటింగ్ రూపంలో ఆ బస్సుల పైన వేస్తారు. తద్వారా ప్రజల్లో అవగాహన వస్తుంది, ఓ మన రాష్ట్రానికి సంబంధించిన ఈ ప్రోడక్ట్లకి జిఐ ట్యాగ్ ఉంది అని. బ్రాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బ్రాండింగ్ వాల్యూ పెరుగుతుంది. అట్లా ఒకసారి లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, పునర్వినియోగ రాకెట్ను పరీక్షించిన జపాన్. స్పేస్ టెక్నాలజీకి సంబంధించి పునర్వినియోగ రాకెట్ను పరీక్షించిన జపాన్ కంట్రీ రీయూజబుల్ రాకెట్ని టెస్ట్ చేసిందండి. పునర్వినియోగ రాకెట్. ఆ పునర్వినియోగ రాకెట్కి సంబంధించిన ఒక ప్రోటోటైప్ అంటే ఒక నమూనా, శాంపుల్ అంటారు కదా, నమూనాని పరీక్షించింది. ఆ రాకెట్ పేరే ఆర్వీఎక్స్ అనే ఒక రీయూజబుల్ రాకెట్. సో గుర్తుపెట్టుకోండి, జపాన్ కంట్రీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ రీయూజబుల్ రాకెట్ ప్రోటోటైప్, దట్ ఈజ్ ఆర్వీఎక్స్. మరి పునర్వినియోగ రాకెట్లు అంటే ఏంటండి, రాకెట్లని మళ్ళీ ఉపయోగిస్తే అవే పునర్వినియోగ రాకెట్లు, రీయూజబుల్ రాకెట్స్. మరి ఇండియాలో పిఎస్ఎల్వి రాకెట్ ఉంది, జిఎస్ఎల్వి రాకెట్ ఉంది. వాటిని ఒకసారి లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని మనము రీయూజ్ చేయలేము, పునర్వినియోగించలేము. దానివల్ల ఏమవుతుంది, లాంచ్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ప్రయోగ ఖర్చులు పెరుగుతాయి. మరి ఇటువంటి పునర్వినియోగ రాకెట్లను కనుక అభివృద్ధి చేసినట్లయితే ఖర్చులు తగ్గుతాయి, మళ్ళీ వాటిని ఉపయోగించుకోవచ్చు అన్న కాన్సెప్ట్తో ఆల్రెడీ డిఫరెంట్ కంట్రీస్ ఈ రీయూజబుల్ రాకెట్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు జపాన్ కంట్రీ కూడా రీయూజబుల్ రాకెట్ని డెవలప్ చేస్తూ ఉంది. ఆ రీయూజబుల్ రాకెట్ పేరు వచ్చేసి ఆర్వీఎక్స్. మళ్ళీ ఈ ఆర్వీఎక్స్ రాకెట్ని ఎవరు డెవలప్ చేశారంటే జాక్సా, జపాన్కు చెందిన స్పేస్ సంస్థ. జాక్సా అంటే ఏంటి, జాక్సా అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. జాక్సా మరియు జపాన్కు చెందిన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కంపెనీ, ఈ రెండు కూడా కలిసి సంయుక్తంగా జాయింట్గా దీన్ని తయారు చేశాయి. మరి దీని పొడవు 7.3 మీటర్స్ ఉంటుందండి, వెడల్పు 1.8 మీటర్స్. ఇక్కడ మరి ఇటువంటి రీయూజబుల్ రాకెట్స్ ఏవైనా ఉన్నాయా ప్రపంచంలో అంటే అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ని అభివృద్ధి చేసింది. ఇది కూడా రీయూజబుల్ రాకెట్. ఇది టూ స్టేజ్ రాకెట్. రైట్. ఇండియా కూడా రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఉంది కదా, పుష్పక్ అనే నేమ్తో, పుష్పక్ పేరిట రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని మనము ఇండియాకు డెవలప్ చేస్తూ ఉంది. రైట్. ఇట్లా ఇవన్నీ కూడా స్పేస్ టెక్నాలజీలో ఇవన్నీ లెక్కలేనన్ని సార్లు మనం చెప్పుకున్నామండి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా లాస్ట్ 1 ఇయర్ నుంచి, లేదంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి రెగ్యులర్గా వింటూ ఉంటారో ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ ఐడియా వస్తుంది. ప్రజెంట్ జపాను H3 శ్రేణి రాకెట్లను యూజ్ చేస్తూ ఉంది. ప్రజెంట్ అయితే జపాను H3 అనే రాకెట్స్ని యూజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆర్వీఎక్స్ అనే ఒక రీయూజబుల్ రాకెట్ని కూడా డెవలప్ చేస్తూ ఉంది. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ మహేంద్రగిరి. డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాయిన్ అయిందండి. మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవలే. జూలై 11న విశాఖపట్నంలో, అంటే ఎస్టర్డే జూలై 11న విశాఖపట్నంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారత నేవీలోకి చేరింది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి. మరి ఇక్కడ ఐఎన్ఎస్ మహేంద్రగిరి అంటే ఒక స్టెల్త్ ఫ్రిగేట్, ఒక స్టెల్త్ యుద్ధ నౌక. మరి దీన్ని ప్రాజెక్ట్ 17A క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్ అని పిలుస్తారు. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నీలగిరి క్లాసుకు చెందిన 7 స్టెల్త్ ఫ్రిగేట్లను, 7 స్టెల్త్ యుద్ధ నౌకల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇందులో ఇది 6వది అని చెప్పవచ్చు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఈ నీలగిరి స్టెల్త్ ఫ్రిగేట్ సిరీస్లో ఇది 6వది, 6th వన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు దీన్ని విశాఖపట్నంలో ఇండియన్ నేవీలోకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో చేర్చుకోవడం జరిగింది.
మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నీలగిరి క్లాస్లో భాగంగా 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని డెవలప్ చేశాం కదా, ఆ 7 పేర్లు తెలుసుకోవాలండి. మొదటిది వచ్చేసి ఐఎన్ఎస్ నీలగిరి. ఈ ఐఎన్ఎస్ నీలగిరిని జనవరి 2025లో ఇండియన్ నేవీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2025 ఆగస్టులో ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరిని మన నేవీలోకి తీసుకున్నారు. ఇక ఈ సంవత్సరం 2026 ఏప్రిల్లో ఐఎన్ఎస్ తారాగిరిని మన నేవీలోకి తీసుకున్నారు. ఇక లాస్ట్ మంత్ అంటే జూన్ నెలలో ఐఎన్ఎస్ దునగిరిని మన నేవీలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నేవీలోకి తీసుకున్నారు. ఇక చివరగా మిగిలింది ఐఎన్ఎస్ వింధ్యగిరి. చివరగా 7th షిప్ ఐఎన్ఎస్ వింధ్యగిరి. గుర్తుపెట్టుకోండి, పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్, డిఫెన్స్లో వెళ్ళిపోతాయి మీకు. మరి ఇంకా మనం ఫీచర్స్ తెలుసుకోవాలండి. దీన్ని విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో నేవీలోకి తీసుకోవడం జరిగింది. మహేంద్రగిరి అంటే తూర్పు కనుమల్లో ఉండే కొండలు కదండి. మహేంద్రగిరి హిల్స్ ఎక్కడ ఉంటాయి? ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమల్లో ఉంటాయి ఈ కొండలు. వాటి పేరు పెట్టడం జరిగింది. ఇక మరి ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఫీచర్స్ తీసుకుంటే ఇది కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక్కడ ప్రొపల్షన్ అంటే ఆ చోదక శక్తి, మనం అది ఆ వెహికల్ ముందుకు వెళ్ళాలి అంటే ప్రొపల్షన్ శక్తి కావాలి కదా, అది ప్రొపల్షన్ సిస్టమ్. ఇందులో మిసైల్స్ని కూడా అమర్చవచ్చు, అంటే బ్రహ్మోస్ లాంటి సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ని కూడా వీటి నుంచి ప్రయోగించవచ్చు. మరి దీన్ని డిజైన్ చేసింది ఇండియన్ నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో దీన్ని డిజైన్ చేసింది. దీన్ని నిర్మించింది ముంబైలోని మెజగావున్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కంపెనీ ముంబై. ఇక్కడ మళ్ళీ షార్ట్ కట్ నేను చెప్తున్నా అండి, మళ్ళీ చెప్తున్నా. నీలగిరి క్లాస్ అంటేనే గుర్తు రావాల్సింది ప్రాజెక్ట్ 17A. ఇందులో ఎన్ని షిప్స్ని నిర్మించారు అంటే ఈ సిరీస్లో 7. మరి 7 ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 7 ఉంది కదా, 7 అని గుర్తుపెట్టుకోండి. 7 జూలై 7 అట్లా. సో ప్రాజెక్ట్ 17A. సో అట్లా కొన్ని ట్రిక్స్ గుర్తుంటాయండి బాగా. నెక్స్ట్ వన్ హెల్త్ సెక్టార్కి సంబంధించి వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్. ప్రపంచంలో తొలిసారిగా వారానికి కేవలం ఒకసారి తీసుకునే ఇన్సులిన్ని లాంచ్ చేశారండి ఇండియాలో. మరి ఇన్సులిన్ అంటే జనరల్గా ఇన్సులిన్ తగ్గినప్పుడు షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ పేషెంట్స్ ఎవ్రీడే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కించుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది? 365 days ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కించుకోవాలి. మరి అలా కాకుండా జస్ట్ వారానికి ఒకసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కించుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా. సో అట్లని చెప్పేసి డెన్మార్క్కు చెందిన డానిష్ అంటే డెన్మార్క్, ఆ డెన్మార్క్ కంట్రీకి చెందిన ఒక డ్రగ్ కంపెనీ నోవో నార్డిస్క్ అనే ఒక కంపెనీ వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్ని లాంచ్ చేయడం జరిగిందండి. వరల్డ్స్ ఫస్ట్ అండ్ ఓన్లీ వన్స్ వీక్లీ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇండియాలో లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు? ఇండియాలో. ఎవరు లాంచ్ చేశారంటే డానిష్ అంటే డెన్మార్క్ కంట్రీకి చెందిన డ్రగ్ కంపెనీ నోవో నార్డిస్క్. మరి ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ పేరేంటి అంటే అవిక్లీ లేదా ఇన్సులిన్ ఐకోడెక్ అని కూడా పిలుస్తారు. అవిక్లీ ఆర్ ఇన్సులిన్ ఐకోడెక్ అనే ఇంజెక్షన్ అండి. ఇది టైప్ 1, టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వాళ్ళు తీసుకోవచ్చు వారానికి ఒకసారి ఇంజెక్షన్. నెక్స్ట్ వన్ డిసీజెస్కి సంబంధించి వ్యాధులు. భారతదేశంలో మొదటిసారిగా గుర్తించబడిన ప్రాణాంతక పక్షి వైరస్ PABV4. భారతదేశంలో మొదటిసారిగా గుర్తించబడిన ప్రాణాంతక పక్షి వైరస్ PABV4. ఇండియాలో ఫస్ట్ టైం ఒక డెడ్లీ బర్డ్ వైరస్ని డిస్కవర్ చేశారు. దాని పేరు PABV4. PABV4 అనే ఒక ప్రాణాంతకమైన బర్డ్ వైరస్ని ఫస్ట్ టైం ఇండియాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. మరి ఇక్కడ డిసీజులు చాలా ఇంపార్టెంట్ కదండి, మనం చూస్తూ ఉంటాం. బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, ఇటువంటి వ్యాధులు పక్షులకు జనరల్గా వస్తూ ఉంటాయి. మరి ఇండియాలో ఫస్ట్ టైం ప్యారెట్ ఫ్యామిలీలో, ఈ చిలుకల కుటుంబంలో ఒక వైరస్ గుర్తించారు. దాని పేరే PABV4. ఫస్ట్ PABV4 అంటే మనం తెలుసుకుందామండి అబ్రివేషన్. ప్యారెట్ బోర్నా వైరస్ 4. ఎవరు దీన్ని గుర్తించారు అంటే అస్సాం వెటర్నరీ మరియు ఫిషరీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. గువాహతిలోని అస్సాం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ సైంటిస్టులు కనుగొన్నారు. మరి ప్యారెట్ బోర్నా వైరస్ 4 అంటే పేర్లోనే ఉంది. ప్యారెట్ అంటే చిలుకలకు వస్తుంది. చిలుకల్లో రకరకాల
చిలుక జాతి పక్షులు ఉంటాయండి, వాటిలో వస్తుంది. మరి మనం ఫీచర్స్ తెలుసుకుందాం. ఇది జనరల్గా సిట్టసైన్ అనే బర్డ్స్లో వస్తుంది. సిట్టసైన్ అంటే ప్యారెట్ కుటుంబానికి చెందిన పక్షులు. సిట్టసైన్ అనే చిలుకల కుటుంబానికి చెందిన పక్షులలో ఈ వ్యాధి వస్తుంది, ఈ వైరస్ వస్తుంది. ఈ వైరస్ వచ్చింది అనుకో, ఈ వైరస్ సోకితే ఒక వ్యాధి వస్తుంది ఆ పక్షులలో. ఆ వ్యాధి పేరే ప్రోవెంట్రికులర్ డైలటేషన్ డిసీజ్. ప్రోవెంట్రికులర్ డైలటేషన్ డిసీజ్ అనే డిసీజ్ వస్తుంది ఈ ప్యారెట్ ఫ్యామిలీలో. ఇది ఒక డెడ్లీ డిసీజ్. ఇది కనుక సోకితే ఆ పక్షుల యొక్క డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది, నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, చనిపోతాయి. మరి ఈ వ్యాధిని తొలిసారిగా ఎప్పుడు గుర్తించారంటే 2008లోనే డిఫరెంట్ కంట్రీస్లో దీన్ని గుర్తించారు. 2008లోనే. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం గుర్తించారు. సో ఇక్కడ హెల్త్ సెక్టార్ డిసీజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆస్పిరెంట్స్ని ఒక రిక్వెస్ట్ అండి, ఒక గమనిక. చాలామంది ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు పీడిఎఫ్ కావాలని చెప్పేసి. యాక్చువల్లీ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ట్రై చేస్తున్నారండి ఇంగ్లీష్ పీడిఎఫ్. ఆ తెలుగు పీడిఎఫ్ మన వాట్సాప్ ఛానల్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది కదండి. తెలుగు పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంటుంది. ఆ తెలుగు పీడిఎఫ్ని వేరే వాళ్ళు తయారు చేసి ఆల్రెడీ ఛానల్లో పెట్టడం జరుగుతుందండి. బట్ ఇక్కడ పీపీటీ స్లైడ్స్ మాత్రం నేను ప్రిపేర్ చేస్తాను. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఇక్కడ ఉన్న నోట్స్ రాసుకున్నా సరిపోతుందండి. పీడిఎఫ్ అనేది కొద్దిగా ట్రై చేస్తూ ఉన్నాము. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం పెట్టే స్లైడ్స్లలో మోర్ దాన్ ఎనఫ్ అండి. ఇది నీట్గా నోట్స్ రాసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్. వింబుల్డన్ 2026 ఉమెన్స్ సింగిల్స్ విజేత. వింబుల్డన్ 2026 టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత మనం తెలుసుకోవాలండి. వింబుల్డన్ 2026 ఇది ఒక టెన్నిస్ టోర్నమెంటు. ఎవ్రీ ఇయర్ లండన్లో జరుగుతుంది, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలో. మరి ఈ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత ఎవరో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ మహిళల సింగిల్స్ విజేతగా చెక్ రిపబ్లిక్ కంట్రీకి చెందిన లిండా నోస్కోవా అనే అమ్మాయి విజేతగా నిలిచింది. చెక్ రిపబ్లిక్ కంట్రీకి చెందిన లిండా నోస్కోవా అనే ఫీమేల్ ప్లేయరు విన్ అయింది. ఫైనల్లో అదే దేశానికి చెందిన మరొక టెన్నిస్ ప్లేయర్ కరోలినా ముచోవా అనే మహిళా ప్లేయర్ పైన విజయం సాధించింది. ఫైనల్లో చెక్ రిపబ్లిక్ కంట్రీకి చెందిన కరోలినా ముచోవా అనే టెన్నిస్ ఫీమేల్ ప్లేయర్ పైన విన్ అయింది ఈమె. సో తద్వారా లిండా నోస్కోవా ఆమె కెరీర్లో ఫస్ట్ వింబుల్డన్ టైటిల్ని గెలుపొందింది. సో గుర్తుపెట్టుకోండి, ఇద్దరు కూడా చెక్ రిపబ్లిక్ కంట్రీకి చెందిన ప్లేయర్లే. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి సమాధానం అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఎవ్రీ ఇయర్ విడుదల చేసే ఈ సుస్థిర అభివృద్ధి రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 94. ఇదే భారతదేశానికి అత్యుత్తమ ర్యాంక్ అని చెప్పవచ్చు. ఇండియాస్ బెస్ట్ ఎవర్ పొజిషన్. 169 దేశాలని కన్సిడర్ చేశారు, 169 కంట్రీస్ని. ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్, ఫోర్త్ నార్వే, ఫిఫ్త్ జర్మనీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఆస్పిరెంట్స్కి నేను ఫైనల్గా చెప్పేది మళ్ళీ ఒకటే అండి. ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో ఆస్పిరెంట్స్, మన వీడియో డెఫినెట్లీ చూడండి. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం మేము ఏదైనా. సో ఇక్కడ ఆస్పిరెంట్స్కి మళ్ళీ చెప్పేది ఏంటంటే అండి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో ఒక్క 15-20 నిమిషాలండి, మళ్ళీ మీ మంచి కోసమే చెప్తున్నా, హెడ్లైన్స్ అయినా చదవండి. ఓపిక లేదనుకో మీకు, హెడ్లైన్స్ అయినా చదవండి. ఓపిక ఉంటే పేపర్ చదవండి ఒక గంట సేపు. ఓపిక లేదనుకో మీకు, చదివే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు, కనీసం హెడ్లైన్స్ అయినా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు కొద్దిగా స్మార్ట్ వర్క్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవాళ హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఈ హెడ్లైన్లోనే మీకు సబ్జెక్ట్ తెలిసిపోతుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది వెళ్ళిపోతుంది. ఏమన్నాడు ఇక్కడ, గుజరాత్లోని గిర్నార్ కొండల్లో ఒక సింహము 11 ఏళ్ళ అబ్బాయిని 11 ఏళ్ళ చిన్నారిని తినేసి చంపేసింది అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఏం చదవాల్సిన అవసరం కూడా లేదు. జనరల్ మనం కదా రచ్చబండ పైన కూర్చొని పెద్దోళ్ళు పేపర్స్ చదువుతూ ఉంటారు కదా, ఆ పెద్దోళ్ళు ఏం చదువుతూ ఉంటారు, ఆ ఊర్లో దొంగతనం జరిగింది, లేదంటే ఆ పులి ఆ ఊరిపైన దాడి చేసింది, వాళ్ళని చంపింది, వీళ్ళని తినింది, ఇట్లాంటివే ఉంటాయి. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గిర్నార్ హిల్ ఇన్ గుజరాత్ అన్నాడు. మీకేం ఐడియా రావాలా, జాగ్రఫీలో ఏం చదువుతారు, హిల్స్ చదువుతారు. ఇందాక మనం మహేంద్రగిరి హిల్స్, ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు అన్నాం. గిర్నార్ హిల్స్ అంటేనే గుర్తురావచ్చు, గిర్నార్ హిల్స్. రేపొద్దున్న మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు, ఇండియాలో ఈ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి. గిర్నార్ హిల్స్ గుజరాత్, శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్,
రైట్. మరి గిర్నార్ హిల్స్ గుజరాత్. మరి గిర్నార్ హిల్స్ అంటే ఇంకోటి గుర్తు రావాలి, గిర్నార్ వైల్డ్ లైఫ్ శాంచురీ. గిర్నార్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉంది? గుజరాత్. గిర్నార్ హిల్స్ అనేవి చాలా జైనులకి హిందువులకి చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఈ గిర్నార్ కొండల్లో జైన మతస్థులకి హిందూ మతస్థులకి సంబంధించిన కొన్ని దేవాలయాలు ఉంటాయి. సో ఇట్లా జాగ్రఫీ హెల్ప్ అవుతుంది మీకు. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను అండి, ఒక 10-15 నిమిషాలు హెడ్లైన్స్ చదువుకుంటూ పోండి. ఈనాడు పేపర్ కావచ్చు, తెలుగు పేపర్ కావచ్చు, లేదంటే ఇంగ్లీష్ పేపర్. ఇవాళ రోజున ఒక ఇంగ్లీష్ పేపర్, హిందూ పేపర్ లాంటిది చదవడం అనేది ఉత్తమం అండి. నేను చెప్తున్నా కదా, ఒక్క 6-7 మంత్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవాళ రోజున మళ్ళీ చెప్తున్నా, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అన్ని రంగాల్లో ముందున్నారండి. వాళ్ళకి వొకాబులరీ కావచ్చు, వాళ్ళకున్న మెటీరియల్ కావచ్చు. ఇప్పుడు పట్టణాల్లో సిటీల్లో ఉండే ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి మెటీరియల్ దొరుకుతుంది, మంచి బెస్ట్ కోచింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులతో పోటీ పడాలంటే అంత ఈజీ కాదండి. మెటీరియల్ అందుబాటులో సరిగ్గా ఉండవు. ఏముంది, హిందూ పేపర్ చదవండి, డైలీ హిందూ పేపర్ చదవండి. ఏం తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అయితే ఏముంది, ఆ పేపరు ఇవాళ రోజున మనకి మొబైల్లో దొరుకుతుంది. హెడ్లైన్స్ చూసుకుంటూ పోండి. హెడ్లైన్స్ చూసుకుంటూ పోయినప్పుడే తెలిసిపోతుంది ఇది ఏ సబ్జెక్ట్ కిందకు వస్తుంది. గిర్నార్ హిల్ అంటే జాగ్రఫీ కిందకు వస్తుంది. నోట్స్ రాసుకోండి పక్కన. సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్తో పోటీ పడాలి అంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తప్పకుండా ఇంగ్లీష్ పేపర్ చదవాలండి ఇవాళ రోజున. అది ఇక తర్వాత అభ్యర్థుల ఇష్టము, లేదంటే మంచి మాటలు చెప్పాలి కాబట్టి చెప్తాము అంతా. ఇవే అండి ఇవాళ కరెంట్ అఫైర్స్. ఇక ఫైనల్గా మనం ఒకసారి క్విక్ రీక్యాప్ చూద్దాము. ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా ఎస్టీ పార్ట్నర్షిప్, జార్ఖండ్ ఏఐ పాలసీ 2026, పిల్లలే సంపద కార్యక్రమాన్ని లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా టెస్ట్ క్రికెటర్ శ్రీచరణి, తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్, పునర్వినియోగ రాకెట్ను పరీక్షించిన జపాన్ ఆర్వీఎక్స్ రాకెట్, ఐఎన్ఎస్ మహేంద్రగిరి, వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్ అవిక్విలి, భారతదేశంలో మొదటిసారిగా గుర్తించబడిన ప్రాణాంతక పక్షి వైరస్ PABV4, వింబుల్డన్ 2026 మహిళల సింగిల్స్ విజేత లిండా నొస్కోవా. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.